ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు. ఫ్రెండ్స్ డెమో వీడియో ప్రతి సంక్రాంతికి అల్లుళ్ళు వస్తారు, ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు. చాలా మందికి నచ్చొచ్చు అని చూడండి, నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, చేసుకోండి కూడా, వీడియో బాగుంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే మనమైతే ఓపెన్ చేసుకున్నాను. కొంచెం వాయిస్లో అయితే ప్రాబ్లం ఉంది, ఓకే ఏమనుకోవద్దు, కొంచెం హెల్త్ బాగాలేదు, ఓకేనా. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే నేను డిస్క్రిప్షన్లో మీకు అయితే బీట్ మార్క్ అండ్ షేక్ పెట్టయితే ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఫాంట్ కూడా యూజ్ చేసిన కాబట్టి ఫాంట్ కూడా డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఓకే ఇంకోటి ఏంటంటే ఇదే యాప్ ఇప్పుడు నేను యూజ్ చేసిన యాప్ అయితే నేను టెలిగ్రామ్లో ఇచ్చాను, ఓకేనా. న్యూ వర్షన్ వస్తే కూడా పెడతాను. చాలామంది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అసలు యాప్ ఎక్కడ ఉందని అంటున్నారు. డిస్క్రిప్షన్లో నేను ఇవ్వలేను, ప్రాబ్లం వస్తుంది కాబట్టి అర్థం చేసుకోండి, ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేస్తున్నా, నేను టెలిగ్రామ్లో ఇచ్చాను. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర యాప్ లేకపోతే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్ ఏంటంటే యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఇక్కడ మనమైతే ఈ లిరిక్స్ అయితే ఉంది, బాగానే ఉంది కాబట్టి ఈ లిరిక్ అన్ని చేంజ్ చేసుకోవాలంటే నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను, దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక వీడియో అయితే ఉంది, నేను ఇది యూట్యూబ్ నుంచి తీసుకున్నాను. దీనికి సౌండ్ ఉంటుంది కాబట్టి దీన్ని మ్యూట్లో పెట్టండి, సౌండ్ అవసరం లేదు, ఓకే. ఇది లిరికల్ కిందకి అయితే తీసుకొచ్చి 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనమైతే ఫిల్ కంపోజిషన్ ఏరియా అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత వీడియో ఎంతైతే ఉందో అంటే ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి, అవసరం లేదు మనకు, ఓకేనా. ఎక్స్ట్రా పార్ట్ అంత అవసరం అయితే లేదు, ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఓకే దాని తర్వాత ఇక్కడ వీడియో తర్వాత ఒక ఫోటో అయితే వస్తుంది. ఇక్కడైతే ఒక బీట్ మార్క్ పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ నేను పెట్టలేదు, మీకు చెప్పాలని పెట్టలేదు, ఓకే. అంటే అవ్వద్దు అని, ఓకే. ఇప్పుడు ఫొటోస్ అయితే 2 ఉన్నాయి, సేమ్ ఫోటో అయితే ఉన్నాయి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీ యొక్క ఒక ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోండి, ఎనీ ఫోటో, ఓకే. సేమ్ ఫోటోని కింద కూడా రీప్లేస్ పెట్టుకోవాలి, సేమ్ ఫోటో మళ్ళీ మర్చిపోవద్దు, ఓకే. రీప్లేస్ అయిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఫస్ట్ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేసుకోండి ఇలా, ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేద్దాం. ఒకటే ఫోటో యాడ్ చేయండి, నో ప్రాబ్లం. అన్ని ఫొటోస్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నేను ఒకటే ఫోటో యాడ్ చేస్తున్నాను చూడండి, ఓకే. ఇక్కడ మనకు మళ్ళీ ఇక్కడ 5 ఫొటోస్ అయితే ఉంటుంది. ఈ 5 ఫొటోస్లో కూడా మీరు ఒకటే ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకోవచ్చు, ఓకే. ఒకదాన్ని సెలెక్ట్ చేసి 1 బై 1 కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియా సింబల్లోకి వెళ్ళి మీ యొక్క ఫోటో అయితే రీప్లేస్ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. దాని తర్వాత ఎండింగ్లో ఇంకో ఫోటో యాడ్ చేయండి, ఓకే. చాలు, ఓకేనా. అర్థమైంది అనుకుంటున్నా, నేను ఒకటే ఫోటో పెడుతున్నాను, ఓకే. ఇప్పుడు నేను దీనికోసం సపరేట్ షేక్ అయితే ఇచ్చాను, ఇందులోనే పెట్టేవాడిని. దీనికి ఇప్పుడు 5 MB కంటే ఎక్కువ ఇక్కడనే అవుతుంది కాబట్టి ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేయకుండా ఒకసారి బ్యాక్ వచ్చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎండింగ్లో ఒక ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోండి, ఓకే. ఈ ఎఫెక్ట్ అవసరం ఉంది. కాపీ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో ఉంది కదా, దాని తర్వాత ఒక ఫోటో వస్తుంది. ఫస్ట్ ఫోటో తర్వాత ఇలా రివీల్ అయిన తర్వాత ఇంకో ఫోటో వస్తుంది, దాన్ని పేస్ట్ చేయండి. మళ్ళీ బ్యాక్ వద్దాం, ఓకే. బ్యాక్ వచ్చిన తర్వాత షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ గ్రూప్ కింద అయితే ఒక ఫోటో కనిపిస్తుంది, గ్రూప్ అయితే కనిపిస్తుంది. గ్రూప్ని కాపీ చేసుకోండి, గ్రూప్ అవసరం ఉంది, ఓకే. ఇప్పుడు మనం స్క్రోల్ చేద్దాం, కరెక్ట్గా చూడండి. ఇక్కడ మనకు 5 సెకండ్ 13 మిల్లీ సెకండ్ దగ్గర మీకు ఒక ఫోటో యాడ్ చేసుకోమని చెప్పాను, దానిపైన దీని అయితే పేస్ట్ చేసుకోండి, ఇది కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కింద ఫోటో ఏదైతే ఉందో దీని ఓపసిటీ అయితే ఒక 15 అయినా 10 అయినా పెట్టుకోండి, ఏదో లైట్గా కనిపించేలాగా, చాలా తక్కువ చేసిన 25 పెట్టుకోండి, ఓకే. ఇలాగైతే ఎఫెక్ట్ వస్తుంది. ఇందులో ఫొటోస్ అయితే ఉన్నాయి. కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీరైతే ప్రతి ఒక్కటి గ్రూప్లోకి వెళ్ళి మీరైతే 1 బై 1 అయితే
ఒక్క నిమిషం రీప్లేస్ పెట్టుకోండి. గ్రూప్ సెలెక్ట్ చేసి మీ ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అవి అయితే 1 బై 1 అయితే రీప్లేస్ పెట్టుకోండి. ఓకేనా. ఇప్పుడు బ్యాక్ వస్తున్నా, నేను చెప్పాను కదా హెల్త్ బాగాలేదు, ఏం చెప్తున్నానో అర్థం కూడా తెలియదు కానీ చెప్పాలి. ఓకే. దాని తర్వాత 2 ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఈ ఒక ఫోటో ఇంకో ఫోటో ఉంటుంది. బ్యాక్ వచ్చి షీకేపెట్ ఓపెన్ చేసిన తర్వాత ఈ కింద ఫోటో ఉంది కదా గ్రూప్ తర్వాత, దానికి కాపీ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసి ఈ గ్రూప్ ఒకటి చూసుకుంటే గ్రూప్ ముందరకు వచ్చేసింది. ఈ గ్రూప్ని టైమింగ్లోకి వెళ్ళి ఈ యారో క్లిక్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇప్పుడు కింద ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో పేస్ట్ చేయండి, ఎండింగ్ ఫోటో కూడా పేస్ట్ చేయండి. 2 చాలు, సెట్ అయిపోతుంది. ఓకే. మీకు అర్థమైందని అనుకుంటున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ నేను ఒకటి చెప్పడమే మర్చిపోయాను. ఇంతకుముందు యాడ్ చేసిన వీడియో కానీ నేను డిలీట్ చేసిన వీడియో యాడ్ చేయకపోతే మీరు టెక్స్ట్ అయితే పెట్టుకోండి ఇలా టాప్లో. దీనికి ఎఫెక్ట్ అయితే ఇప్పుడు చెప్తాను. నేను వీడియో ఇంతకుముందు డిలీట్ చేసిన, మీరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి యూస్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మనకు డైరెక్షన్ బ్లర్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకున్న. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ కొంచెం జరిపి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి దీన్ని 0 చేసుకోండి. దీన్ని కాపీ చేసి అన్ని టెక్స్ట్కి అప్లై చేసుకుంటే సెట్ అయిపోతుంది. అంతే. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ చేయండి.